యాక్టివ్ లైవ్ షో ఏపీ అసెంబ్లీలో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1,35,689 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. సరే, ప్రతికూల పరిస్థితులు ఉన్న అభివృద్ధి పదం వైపు దూసుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష వైసీపీ విమర్శిస్తూ ఉంది. చెప్పిన హామీలే నెరవేర్చలేకపోతున్నారు. కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అలాగే నిన్న జరిగిన కీలకమైన డెవలప్మెంట్, గతంలో ఎర్రబెల్లి రాసిన లేఖని వాళ్ళు మెజారిటీకి సరిపడ సభ్యులు ఉన్నాము, తెరాసలో విలీనం కావడానికని రాసిన లేఖను నిన్న స్పీకర్ ఆమోదించారు. ఇది ఒక కీలకమైన డెవలప్మెంట్. 12 మంది ఎమ్మెల్యేలు ఇవాటి నుంచి అధికార పక్షం వైపే కూర్చోబోతున్నారు. అయితే రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు కూడా అన్నారు, ఇది న్యాయ పరీక్షకు నిలవాల్సిన అవసరం ఉంటుంది, విలీనం చెల్లదు, ఎలా ముందుకు వెళ్తారో చూద్దామని. దాని మీద కూడా కీలకమైన చర్చలోకి వెళ్దాం. ఇవాళ మనతో ఉన్నారు రవివర్మ గారు, పిఠాపురం ఎమ్మెల్యే వారు, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. పువ్వాడ అజయ్ గారు, ఖమ్మం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్నారు. జీవన్ రెడ్డి జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి, వారు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ముందుగా ప్రసాద్ రెడ్డి గారు, బడ్జెట్ చూస్తే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సరే నెంబరు 1,35,689 కోట్లు పెద్ద నెంబరే కనిపిస్తోంది. ప్లాన్డ్ 86,555. సరే, ఉన్నమాట మాట్లాడుకుంటే అభివృద్ధి వైపు వెళుతూ ఉన్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ప్రతికూల పరిస్థితులు లేకపోతే ఆదాయం కొరత ఏర్పడింది, లోటు బడ్జెట్లో ఉన్నామనే సాకుతోటి చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం నుంచి బాధ్యత తీసుకోవడానికి వ్యతిరేకిస్తున్నారండి. మనకి 2015-16 సంవత్సరంలో 16,000 కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి రుణాలు తీసుకుంది ప్రభుత్వం. ఆ రుణాలు తీసుకుని ఏం చేసింది? పుష్కరాలు గ్రాండ్గా 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు కృష్ణా పుష్కరాలు కూడా 840 కోట్లు అని చెప్పి మళ్ళీ అదేదో తగ్గించినట్టున్నారు బడ్జెట్లో. అంటే నేను అనేది బాధ్యత, వీళ్ళందరూ కలిసి కేంద్రం మీద మాకు నిధులు ఇవ్వట్లేదు 16,000 కోట్లు ఎందుకు అప్పు తీసుకోవాలి, దానికి వడ్డీలు కట్టాలి, మీరు పుష్కరాల పేరుతో 2,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలంటే దీనికి ఏమి సమాధానం లేదండి. బడ్జెట్ శాంక్టిటీ అనేది పోయి చాలా కాలం అయింది రిషి గారు. బడ్జెట్లో ఉండే లెక్కల్ని మనం పెద్దగా విశ్వసించక్కర్లేదు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక మా లెక్కల గారడి చూపిస్తూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు 20%, 30%, 40% ఖర్చు పెడుతున్నారు. కాబట్టి దానికి శాంక్టిటీ అంటూ లేకుండా పోయింది. అలాగే రాష్ట్రం విడిపోగానే 2 రాష్ట్రాలకి 2 లక్షల పైన బడ్జెట్లు ఎలా వచ్చేసినాయి అంటే అది అసలు ఇప్పుడు వరకు ఎవరు దానికి సమాధానం 1,12,13,000 ఉండేది. ఒక రాష్ట్రం విడిపోగానే 2 రాష్ట్రాలకు కూడా 1,15,000, 1,30,000 వెళ్ళిపోవడం, ఎట్లా వెళ్ళటం అనేది నా కామన్ సెన్స్ కి అందట్లేదు. అది ఇప్పుడు దాని వరకు ఎవరో సమాధానం చెప్పలేదు. కొంత పాజిటివ్ యాంగిల్, ఇప్పుడు ప్రామిసులు చేసినవి కొన్ని చేస్తున్నారు ఖచ్చితంగా. కాపు కమిషన్ కి 1,000 కోట్లు కానివ్వండి, ఇట్లాంటి వాటిలో మరి పొలిటికల్ కారణాల వల్ల ఇచ్చారు, అది మంచి పరిణామమే. కానీ మిగిలిన వాటి కేటాయింపులు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు రాలేదు కాబట్టి నిధులు వస్తే చేస్తామని అంటున్నారు. అలాగే తెలంగాణ వరకు పోతే మనకి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వటం అనేది లక్ష్యం. ఏది మీరు ఇది అంటున్నారా? తెలంగాణ బడ్జెట్ లక్ష్యం. అది లక్ష్యం అంటే ఎప్పుడైనా తీరొచ్చు, 15 కావచ్చు, 27 కావచ్చు. ఇలాగ ఏంటంటే మాటల గారిటీతో నడిపిస్తా ఉన్నారు. బట్ రాష్ట్రాలు ఇబ్బందుల్లో ఉన్నా కానీ FRBMని సడలించమని ఒత్తిడి చేయటం మాత్రము మంచి పరిణామం కాదండి. కేంద్రం మీద ఒత్తిడి చేసి ద్రవ్య జవాబుదారీతనం దీన్ని తప్పించుకోవాలని చూస్తున్నాయి 2 రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం దాంట్లో దృఢంగా వ్యవహరించి గట్టిగా వ్యవహరం. ఎందుకంటే నిధుల వ్యయంలో నియంత్రణ కానీ క్రమశిక్షణ కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు కనిపించట్లేదు. తెలంగాణ ప్రభుత్వం కొంతమేర ప్రజలతో కనెక్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా తన వైఖరి మార్చుకోవాల్సి ఉంది. అలాగే ప్రధానమైన ఇరిగేషన్ ప్రాజెక్టులకి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో తగినంతగా లేవు. పోలవరం బ్యారేజీ గురించి కూడా తగినంత లేకపోవడం అనేది దురదృష్టకరం. ప్రామిస్ చేసినారుగా 2018 ఎట్లయినా పూర్తి చేస్తారు. 2018 అది 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. 2015-18 రేపు వెరీ అన్లైక్లీ అండి, అది పూర్తి అయ్యేది చాలా కష్టం. రవివర్మ గారు, సరే ముఖ్యమంత్రి కష్టపడుతున్నారని చెప్తున్నారు, కష్టపడుతున్నారు, ఆయన తిరుగుతున్నారు అని కూడా వెళ్ళారు కదా, ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర మంత్రులు కలిశారు, తర్వాత లండన్ వెళ్ళారు పారిశ్రామికవేత్తల సమావేశానికి. కానీ విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు కొంత పొలిటికల్గా ఎలొకేషన్స్ చేసిన పూర్తి స్థాయిలో బడ్జెట్ అంటే నెంబర్ పెద్దదిగా అనిపిస్తోంది. కానీ అంత పరిస్థితి ఏమో ఒకవైపు డబ్బులు లేవని చెప్తూ ఉన్నాం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. మరి ఎట్లా ఈ పరిస్థితుల్లో చేయడం కుదురుతుందా? ప్రతిపక్షాలకు మీరు ఏ రకంగా సమర్థించి, ఎందుకంటే చిత్తశుద్ధిని కూడా ప్రశ్నించాల్సిన అవసరం వస్తుందని మొన్న జగన్ అసెంబ్లీలో ఆరోపించారు ముఖ్యమంత్రి మీద. అంటే ఈ బడ్జెట్ ప్రగతి పదంలో ఉండే విధంగా ఉందండి. రెండవది ఏంటంటే ఎక్కడ పన్ను లేకుండా బడ్జెట్ పెట్టడం జరిగింది.
ఇది వరకు ఇప్పటికి పోల్చుకుంటే నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే సేకరణ పూర్తి చేయగలమో ఇటు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, విజయనగరం, శ్రీకాకుళం, వాటికి 3,300 కోట్లు దానికి పెట్టారు. పోలవరానికి వచ్చేసరికి 3,600 కోట్లు పోలవరానికి పెట్టారు. అదేవిధంగా జలసిరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడైతే అప్లాండ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ బోర్లు ఇవ్వడానికి ఇట్లకి దానికి కొంత పెట్టారు. అదే సంక్షేమానికి వచ్చేసరికి మరి ఎస్సీ సప్లాన్ వచ్చేసరికి 8,200 చిల్లర కోట్లు దానికి పెట్టారు. ఎస్టీకి వచ్చేసరికి 3,000 చిల్లర దానికి పెట్టారు. అదేవిధంగా బీసీకి 8,800 దానికి పెట్టారు. కాపు కార్పొరేషన్కి 1,000 కోట్లు పెట్టారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్కి 16 కోట్లు పెట్టారు. ఎంత ఫిగర్ ఉంది. ఇది ఏది ఏమైనా వెనకబడిన వర్గాలు బాగా ఎక్కువ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నాయని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో వచ్చిన కంప్లైంట్స్ అవనండి, వాళ్ళు బాధలు చెప్పుకున్న విధానాలను బట్టి మరి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. దాని ప్రకారం మరి ఇవాళ కాపు కార్పొరేషన్ నిజంగా 1,000 కోట్లు పెట్టి ఇవాళ అందులో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది కాపు కార్పొరేషన్లో. ఇదే కాకుండా వ్యవసాయానికి కూడా పెద్ద పెట్టేశారు. అదేంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి, హామీల గురించి సానుకూల దూరంలో వెళ్తామని ముఖ్యమంత్రి అంటున్నారు. కానీ పోరాట సాధించుకోవాలని ఇటు కొంతమంది ప్రజల వైపు కలెక్టివ్ డిస్కషన్ లో కేంద్రంతో మనకు రిజల్ట్స్ వస్తాయి చెప్తాండి. ఏదో పోరాడి ప్రతిపక్షానికి ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరు ఇడిపోతే ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళక్కర్లేదు, వెళ్ళకుండా ఉంటే తర్వాత రాజకీయ ప్రతిపక్షం కూడా ఎందుకు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు అట్లా వన్ సైడ్ గా అభివృద్ధి జరగకూడదు, మనకి ఏదో మేలు జరగాలని కూడా అనుకోదు కదా. అంటే యాక్చువల్గా రిలేషన్ పాటు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు ఒక కలెక్టివ్ డిస్కషన్ చేసుకోవడం కరెక్ట్. అదేవిధంగా అమరావతికి కూడా 1,500 కోట్లు పెట్టారు. ఏది ఏమైనా దీంట్లో ప్రతిపక్షం కూడా సహకరించి ఇంకా నిర్ణయాత్మకమైన సలహాలు ఇచ్చి ముందుకెళ్లే విధంగా ఆలోచన చేయాలి తప్పితే మనం విమర్శలు చేసుకుని మన పరువుని బయట పెట్టుకునే విధంగా విమర్శలు చేసుకోవడం కరెక్ట్. రాష్ట్రం ఇమేజ్ ఏం చేయాలంటే నలుగురు పారిశ్రామికవేత్తలు కానీ వచ్చే పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు 24 గంటలు కష్టపడుతున్నారు, ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. పోలవరానికి కూడా మరి మన మంత్రి గారు అక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు రమ్మన్నారు, దానికి కూడా ఇంకొక 1,500 1,600 వచ్చే విధంగా ఉంది. పోలవరం ఎట్టి పరిస్థితులని పూర్తి చేయడానికి పట్టుదలతో ఉన్నారు. ఎందువల్లంటే ఇది వరకు పోలవరం మీద కోర్టు అడ్డిల్స్ కానివ్వండి, ల్యాండ్ ఎక్విజేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పుడు ప్రభుత్వాలు కానీ అప్పుడు నాయకులు కానీ ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు అడ్డిల్స్ దానివల్ల ఏమైందంటే అప్పుడు ఎకరానికి 3 లక్షలు ఇచ్చేది, 4 లక్షలు ఇచ్చేది ఈవేళ మరి కోస్తా ప్రాంత వ్యాసగా నాకు రేట్లు తెలిసి ఈవేళ ఒక్కో ఎకరానికి 20 నుంచి 10 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి పోలవరానికి వస్తుంది. ఇందులో టెంపరీగా దీంట్లో మళ్ళీ ఇప్పుడు మన గోదావరి వేస్ట్ వాటర్ ఏదైతే వెళ్తుందో దానికి పట్టిసీమ నదుల అనుసంధానం చేసి పట్టిసీమ పెట్టారు. దానివల్ల 8 లక్షల ఎకరాల చిల్లరకి మరి పంట పండే అవకాశం వచ్చింది. దగ్గర 2,500 కోట్లు రైతులకి. కాలర్తో మాట్లాడదాం. పలమనేరు నుంచి వేణు గారు, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. వేణు గారు. హలో వేణు గారు నమస్తే, మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, బడ్జెట్ ప్రవేశపెట్టినారు నిన్న. ఇది రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నారు. స్టేట్ గ్రోత్ డెవలప్మెంట్ 4% అని చూపిస్తున్నారు. రైట్, అంతేనా? రైట్ ప్రసాద్ రెడ్డి గారు, మీకు ఇక్కడ అండి ఒక విషయం కాదు, నికర వృద్ధి రేటు దాదాపు 11%. 5,000 పైగా కోట్లు నేను అనుకోవడం కుంటలు అనే పథకానికి పెట్టారండి. చంద్రబాబు నాయుడు గారు నాకు గుర్తున్నంత వరకు గత 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా కుంటలు తవ్వించారు. ఆ కుంటల పరిస్థితి ఏంటో ఇప్పుడు అధ్యయనం చేస్తే మనకి ప్రభుత్వ నిధులు ఎట్లా పోతున్నాయి అనేది అర్థమవుతుందండి. ఆ కుంటలు చాలా మా గ్రామంలోనూ మా ప్రాంతంలోనూ పొలాల్లో తవ్వారండి. ఏ ఒక్క కుంట కూడా లేదు ఇప్పుడు. అంటే తవ్వటము పూడ్చటము రైతుల పొలాల్లో తవ్వుతున్నారు. రైతులేమో మన భూమి ఎందుకు వేస్ట్ అవుతుందని పూర్తి చేస్తున్నారు. ఈ పథకం ఎందుకు ఊరికే జేసీబీల యజమానులకి వాళ్ళకి ఇది చేయడానికి, లేకపోతే నిజానికి ప్రజలకి నిజానికి తెలంగాణ ప్రాంతంలో కుంటలు అవసరం ఎక్కువ ఉంది. ఆంధ్ర ప్రాంతంలో రెయిన్ఫాల్ మనకి 1200 మిల్లీమీటర్ వర్షం పడుతుంది. కాబట్టి అక్కడ అవసరమైతే ఇంత ముందు తవ్విన కుంటలు ఏమైనాయి, వీటి గురించి ఏమీ లేదండి. నిధులు శాంక్షన్ చేయడం ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. సార్ చెప్పినట్టు కుంటల తవ్వి అన్నది ఇంచుమించు 10 సంవత్సరాల పైన అయిపోయిందండి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తవ్వి నీరు చెట్టు కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా నీరు ఇప్పుడు సెకండ్ క్రాప్కి వాటర్ ప్రాబ్లం కొద్దిగా వచ్చినప్పుడు స్టోరేజ్ ఉండడం, దానివల్ల గ్రౌండ్ వాటర్ ఛార్జ్ అవ్వడం, దానివల్ల ఇవాళ లెవెల్స్ పెరిగినాయి. రాయలసీమలో వాటర్ కూడా వస్తుంది. నీరు చెట్లు ప్రిన్సిపల్ నేను ఒప్పుకుంటానండి. ఎన్ని కుంటలు ఉన్నాయి, అప్పుడు ఎన్ని కుంటలు తవ్విచ్చారు, ఎన్ని కుంటలు మిగిలినాయి అనేది నీరు చెట్టు కార్యక్రమంలో గర్భం డిజైన్ చేసి ఈవేళ
ఒక 30,000 క్యూబిక్ మీటర్ అడిషనల్గా ఉన్నాయన్నీ కూడా టెండర్స్ పిలుస్తున్నారు. అంతే తప్పితే డైరెక్ట్ ఇవ్వడాలు, నామినేషన్ ఇవ్వడాలు లేదు. అదేవిధంగా గర్భం ఎంతైతే మరి యాజ్ పర్ డ్రాయింగ్ ఉందో గర్భం తీసితే ఓవరాల్గా స్టేట్ వైడ్ చూసుకుంటే 13 జిల్లాల్లో నీరు చెట్టు కార్యక్రమం వల్ల 4.8 TMC కానీ 5 TMC వాటర్ సేవ్ అయింది. మా నియోజకవర్గాన్ని తీసుకుంటే ఈవేళ 3-4 చెరువులు, పెద్ద చెరువులు తవ్వుతున్నారు టెండర్ పిలిచి. 600 ఎకరాల చెరువు తవ్వుతున్నారు. ఆ చెరువు తాగడం వల్ల 0.35 TMC సేవింగ్ అవుతుంది. దాని సేవింగ్ అవడం వల్ల కింద 10,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సెకండ్ క్రాప్కి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది. కాదు, ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ రైతు రుణమాఫీకి ఎలకేషన్స్ అంటే ఇంకా ఇవ్వాల్సినవి చాలా ఉన్నట్టునే, కానీ 8,000 crores ఏవో మీరు ఎలకేట్ చేశారు. మరి దాని గురించి కూడా మళ్ళీ విమర్శలు వచ్చే పరిస్థితి. రైతు రుణమాఫీ ఇదివరకు ఆల్రెడీ 7,400 కోట్లు ఇచ్చారండి. ఇప్పుడు సుమారు 3,800 కోట్లు ఎంతో ఇప్పుడు పెట్టారు. ఆల్రెడీ 50,000 ఎవరికైతే లోను ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు పెట్టారు. ఇంకా మొత్తం ఫేజ్ వైజ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం చేయడానికి ఇప్పుడు ఎలా ఉందంటే మేనిఫెస్టోలో పెట్టిందంటే 5 సంవత్సరాల్లో కార్యక్రమాలు పూర్తి చేయాలని ఒక ప్లాన్ పెట్టుకున్నాం. పెట్టుకున్నప్పుడు అన్నీ కూడా ఒక నెలలో చేసేయాలన్నది ఇది కాదు కదా. 5 years ప్లాన్లో ఏదైతే మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో ప్రజలకు మాట ఇచ్చామో ప్రజల మాటను ఎట్టి పరిస్థితులను వమ్మ అవ్వకుండా అన్ని క్లియర్ చేయడం జరిగింది. లక్నో నుంచి రాంబాబు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. కొన్నోళ్ళు అందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. వర్మ గారికి ఒక ప్రశ్న అండి. హలో, వర్మ గారికి ఒక ప్రశ్న అండి. పత్తి సేవ గురించి ప్రత్యేకంగా చెప్తారండి. ఆ పత్తి సేవని ఒక పైపు లైన్ తోడితేనే అక్కడికి వెళ్ళి మీరు వాటర్ పరిస్థితి చూడండి, మొత్తం ఎండిపోయిందండి. మాకు తెలుసు కాబట్టి మా ఏరియా తాటిపూడి మా గ్రామం, ఆ ఏరియా అంతా మీరు ఒక పైపు లైన్ తోడితేనే మొత్తం ఎండిపోయి వాటర్ లేకుండా పరిస్థితి వచ్చిందండి. ఆ పరిస్థితి తర్వాత ఫ్యూచర్ లో కూడా మీరు ఆ పైప్ లైన్ ఉపయోగిస్తే ఇక్కడ డెల్టా ప్రాంతం ఏం కావాలన్నది ఆలోచించాలి. మీరు కూడా డెల్టా ప్రాంతానికి నెక్స్ట్ ఒంగోలు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఫార్మ్ పంప్స్ అని అదే రైతు వారి కొంటలన్నీ ఉన్నాయి కదా సార్. అవునవును. వాటి వల్ల యూజ్ ఏం లేదు సార్. అవి కేవలము ఆ టీడీపీ వాళ్ళు మార్చుకోవడానికి, అవి చేయకుండా మార్చుకోవడానికి తప్పితే ఈ ఉపయోగం ఏం లేదు సార్. వాటి వల్ల వాళ్ళు తీసేయలేదు, వాళ్ళు కానీ డబ్బులు మాత్రం మార్చుకుంటా ఉన్నారు. అక్కడ ఏమన్నా ఉన్నాయి అంటే ఆధారాలతో ఆరోపిస్తున్నారా లేకపోతే చెప్తున్నారా? ఉన్నాయి సార్, ప్రూఫ్లతో సహా ఉన్నాయి. రైట్ అండి. హలో, ఇందాక వారు పట్టిసీమ అన్నది మరి సోదరుడు అడిగారు. పట్టిసీమ అన్నది ఏంటంటే ఎగస్ట్రా వాటర్ సముద్రంలోకి పోయి వేస్ట్ వాటర్ ఏది ఉందో దానికి ఒక లెవెల్ ఫిక్స్ చేశారు. నేను అనుకోవడం 77 అడుగులు 14 మీటర్లు 14 మీటర్లు అంటే ఇంచుమించు ఆ లెవెల్ వరకే పంపు లిఫ్ట్ చేస్తుంది. ఆ కిందకన్నది వెళ్ళే పరిస్థితి ఎక్కడా లేదు కూడా. అది మేము అది చంద్రబాబు నాయుడు గారు కూడా 2 గోదావరి జిల్లాలకి ఏ విధమైన నష్టం లేకుండా దగ్గర బౌళ్ళు 100 TMC నీరు సముద్రంలోకి పోతుంది కాబట్టి ఆ వేస్టేజ్ పోకుండా మన ఆ వాటర్ను ఉపయోగించుకుని రైతులు ఉపయోగించుకోవడం వలన సెకండ్ క్రాప్ వెస్ట్ గోదావరి మన అవనండి, కృష్ణా డిస్ట్రిక్ట్ అవనండి 8 లక్షల ఎకరాలు పంట ఇబ్బంది లేకుండా సెకండ్ క్రాప్ కి వెళ్ళడం జరిగింది. 8 TMC నీళ్లు పంప్ చేశారు. రైట్. పట్టిసీమ గురించి మనకి చాలా చర్చ జరిగిందండి. 14 మీటర్ల కంటే నీరు గోదావరిలో ఎంతకాలం ప్రవహిస్తుంది? గోదావరి నీరు సముద్రంలో కలుస్తున్నమాట నిజమే, కానీ 14 మీటర్ల కంటే ఎత్తుగా ప్రవహించి ఎంత సముద్రంలో కలుస్తుంది అన్నది లెక్కలేవు. అది ఎన్ని రోజులు అన్నది లెక్కలేవు. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు 40 రోజులు మించి వెళ్ళదండి. ఆ స్థాయిలో 40 రోజులు మించి మన 24 పంపులు తోడినా వాళ్ళు చెప్పిన లక్ష్యం అందుకు ఒక గమ్మత్తు ప్రాజెక్ట్ అండి. అది ఎందుకు చేశారు అన్నది మన మిత్రులకి తెలుసు. ప్రజలు చాలా చర్చించారు, దాని గురించి ప్రజలకు అవగాహన వచ్చిందండి. అంటే ప్రధానంగా రెస్పాండ్ అవ్వడానికి తెలంగాణ ఎమ్మెల్యేగా తెలంగాణ బడ్జెట్ కూడా నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది. సరే, ఎనీవే ఏపీ అసెంబ్లీ బడ్జెట్లో నేను చూసినంత మట్టుకు ఏంటంటే అక్కడ ప్రాధాన్యత అంశాలు పోలవరం అనే ప్రాజెక్టుని ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోతుంది. పోలవరం అనే ప్రాజెక్టుకి వాళ్ళు కేటాయించిన నిధులు చూస్తే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద వాటిని చల్లార్చడానికి ఇచ్చిన నిధులు దీనికన్నా ఎక్కువ ఉంది యాక్చువల్గా. సో అంటే కార్పొరేషన్, బ్రాహ్మణ్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్. సో దీర్ఘకాలిక ప్రాజెక్ట్స్కి ఎలకేషన్స్ మాత్రం
తక్కువ ఉన్నాయనేదే ప్రధానమైన ఇది ఒకటి. రెండోది ఇందాక వారు చెప్పినట్టు మేనిఫెస్టోలో పెట్టిన వాటికి సంబంధించి 5 సంవత్సరాల్లో తీర్చాల్సిన బాధ్యత ఉంది. 5 సంవత్సరాల్లో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి ఇంతవరకు రైతుల రుణమాఫీ మీద బేసిక్గా వాళ్ళు 3వ బడ్జెట్ ఇది. 3వ బడ్జెట్లో కూడా ఇంకా ఆల్మోస్ట్ 25-30% కూడా కంప్లీట్ చేయలే. 1.5 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. సో ఆబ్వియస్గా చూస్తే ఇది ఈ 2 రాష్ట్రాల్లో కూడా అటు కానీ ఇటు కానివ్వండి. ఇందాక మన సీనియర్ జర్నలిస్ట్ గారు సార్ చెప్పినట్టు ఒక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1 లక్ష కోట్ల బడ్జెట్ని ఇవాళ 2 రాష్ట్రాలు కలిపి వాళ్ళు 1.5 లక్షల చేశారు. సో ఇవన్నీ అంకెల గారడినా చివరికి దీంట్లో ఎలకేషన్స్ ఉన్నాయా, దీనికి యూటిలైజేషన్ ఉందా, స్ట్రాటజీ ఏంటనేది కొంచెం అంటే వాస్తవాలకు దూరంగా ఉన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు నిన్న ప్రసంగం మీద ఏమంటారు? ఇప్పుడు గవర్నర్ ప్రసంగం సరే సాధారణంగా మా ప్రభుత్వం ఇది చేస్తుందని సాధారణంగా మనం అనుకున్నట్టు అన్ని ప్రభుత్వ లక్ష్యాలు బాగానే ఉంటాయండి, ఘనంగా ఉంటాయి. విమర్శించారు. రిషి మీరు చెప్పేది తెలంగాణ బడ్జెట్, గవర్నర్ ప్రసంగం తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీలో నిన్న గవర్నర్ ప్రసంగం. యాక్చువల్గా ఏంటంటే బడ్జెట్కి ముందు గవర్నర్ ప్రసంగం అనేది ఇట్స్ లైక్ ఎ పాలసీ డాక్యుమెంట్, లైక్ యూనో ఇండికేషన్ అనమాట. సో ఆ ఇండికేషన్స్లో కొన్ని మేజర్ ఇష్యూస్ మిస్ అయినాయి. అవేంటంటే ప్రధానంగా వాళ్ళు మాట్లాడిన 12% రిజర్వేషన్లు ముస్లింలకి అలాగే గిరిజనులకి మిస్ అయ్యింది లేదు. అసలు 3 ఎకరాల దళితులకు భూమికి సంబంధించి అసలు టోటలీ మిస్ అయింది. అసలు గవర్నర్ ప్రసంగంలో లేదు. అసలుకి కేజీ టు పీజీ విద్య టోటల్గా మిస్ అయింది లేదు అసలుకి. తర్వాత రైతులకు రుణమాఫీ కూడా ఈసారన్నా ఏకమొత్తంలో, ఎందుకంటే గత అసెంబ్లీ ఆల్మోస్ట్ సెషన్ మొత్తం వాషౌట్ అయింది ఆ ఒక్క ఇష్యూ మీద. ఆ ఇష్యూ మీద రైతులకి ఏకమొత్తంగా మిగిలిన 50% వేయవైద్దనే ఇండికేషన్స్ వాళ్ళు ఇచ్చారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి కాదు ఒకేసారి చేయడం అసాధ్యం. దాని మీద మేము ఎక్సర్సైజ్ చేస్తున్నామని చెప్పి అగ్రికల్చర్ మినిస్టర్ గారు అన్నారు. ఈ బడ్జెట్ లో అంటే రైతులు ఆశించింది ఏంటంటే, ఈ బడ్జెట్ లో గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడుతున్నాం కాబట్టి మేము ప్రతిపక్షంగా మేం కాదు ఆశించింది, రైతాంగం ఆశించింది ఏంటంటే ఈ వేవర్ ఫుల్ టైం అయిపోద్దాం అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ ఇండికేషన్ చూస్తే కూడా అది కూడా అయ్యేటట్లు కనపడలే. సరే, ప్రధానంగా వారు మాట్లాడింది కూడా ఫస్ట్లో మాట్లాడింది కూడా మహారాష్ట్రతోని జరిగిన ఒప్పందం, లేకపోతే గోదావరి దానికి సంబంధించి జరిగిన ఒప్పందం. ఆ ఒప్పందం ఏంటనేది కూడా ఇప్పుడు ఇవాళ వరకు ప్రజల ముందు పెట్టలే. ముఖ్యమంత్రి దానికి సంబంధించి క్లియర్ గా ఒక ప్రెజెంటేషన్ ఇస్తారని అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇట్ నీడ్ నాట్ టు బి సో సీక్రెట్ వెన్ ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ బిట్వీన్ 2 గవర్నమెంట్స్. ఇందులో మన రాష్ట్రానికి జరిగిన లాభం ఏంటి, వాళ్ళ రాష్ట్రానికి జరిగిన లాభం ఏంటి, ఏ ఎత్తు మేరకి మీరు ఫిక్స్ చేశారు. ఎందుకంటే నాకు కూడా వారిద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు సైన్ చేసింది డాక్యుమెంట్ ఒక సింగిల్ పేజ్ డాక్యుమెంట్ వాట్సాప్లో సర్క్యులేట్ అయింది, నా దగ్గర కూడా ఉంది. వెరీ సింపుల్ దట్. అందులో ఉన్నది ఏంటంటే వేరే విషయాలు టెక్నికల్ విషయాలు ఏం లేవు. ఒక బోర్డుని ఏర్పాటు చేసుకొని అంతర్రాష్ట్ర జలమండలి బోర్డు ఏర్పాటు చేసుకొని అది మొత్తం టెక్నికల్గా చూసుకుంటుంది అన్నారు. బట్ ది మిస్సింగ్ పాయింట్ హియర్ ఈస్ దెర్ ఇస్ ఎ గోదావరి ట్రైబ్యునల్. అక్కడ కేంద్రంలో ఉంది అది. ఓకే, కేంద్ర జల సంఘం ఉంది. సో ఆ కేంద్ర జల సంఘం కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, లేకపోతే గోదావరి బోర్డు కానీ, దానికి సంబంధించిన ఇష్యూస్ కానీ మిగతా రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒరిస్సా, ఇతర రాష్ట్రాలు కూడా ఈ గోదావరి నది జలాలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళందరూ లేకుండా కేవలం మహారాష్ట్రతోనే మనం చేసుకొని ఈ ప్రాణహిత చేవెళ్ళ అనే ఒక ప్రాజెక్టు, జాతీయ హోదా సాధించిన ప్రాజెక్టుని మనం దాన్ని బిట్స్ అండ్ పీసెస్గా చేసుకున్నప్పుడు అట్లీస్ట్ ఈ ప్రజలకి అలాగే ఈ అసెంబ్లీ ద్వారా కూడా చెప్పాలని చెప్పి ఆశిస్తాం. అలాగే ఇది ఒక చారిత్రక ఒప్పందం అని చెప్తా ఉన్నారండి. చారిత్రక ఒప్పందము జరిగింది నిజానికి నర్మదా నది మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వము, గుజరాత్ ప్రభుత్వము, రాజస్థాన్ ప్రభుత్వం అద్భుతమైన చేశారండి. ఎంతో వ్యతిరేకతని, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని కూడా ప్రాజెక్టు పూర్తి చేశారు. ప్రాజెక్టు నిపుణుల కమిటీ 534 అడుగులు ఎత్తు పెట్టుకోమంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 250కి ఎంత పర్మిట్ చేస్తే క్రమక్రమంగా కోర్టులకు వెళుతూ 534 వెళ్ళటమే కాకుండా మోడీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఇంకా బియాండ్ దట్ హైట్ సాధించి అద్భుతమైన విజయం సాధించారండి. అలాగే ముంపు ప్రాంతం ఉన్న మధ్యప్రదేశ్కి విద్యుత్ ఎక్కువ ఇచ్చి నీళ్ల కొరత ఉన్న దీనికి గుజరాత్, రాజస్థాన్కి నీళ్లు తీసుకుని ఒక అద్భుతమైన అయితే సయోధ్య ఎట్లా రాష్ట్రాల మధ్య సహకారం ఎట్లా అనేది ఒక ఎగ్జాంపుల్ ఉంది. అవన్నీ చూడకుండా మనకు ఇప్పుడు ప్రస్తుతం ఏదో మహారాష్ట్ర, తెలంగాణ కదండి, ఇంతకుముందు వెంకటరావు గారి టైంలో కూడా ఈ ఒప్పందం జరిగింది. అది ఏంటంటే పిఆర్ ఎక్సర్సైజ్ లా కనిపిస్తుంది. బికాజ్ దే ఆర్ ఓవర్ డూయింగ్ ఇట్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గతంలో పార్టీ పరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని కోరిన
టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లే ఇప్పుడు లేఖ రాశారు ఆ విలీనానికి సంబంధించి. దాన్ని స్పీకర్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఒక కీలకమైన డెవలప్మెంట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి. రెడ్డి జాయిన్ అయ్యారు ఆర్మూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకుడు జీవన్ రెడ్డి గారు. వెల్కమ్ అండి. సో ఇంకా ఫిరాయింపులు అనే మాట పోయి లాంఛనంగా పూర్తయిపోయిందా? ఇంకా ఇబ్బంది ఏం లేదంటే ఇంకా విమర్శలు ఎదుర్కోక్కర్లేదు. కాకపోతే మరి న్యాయపరీక్షకు నిలబడి ఫెయిల్ అవుతుంది అని చంద్రబాబు అంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, యూపీ ఎగ్జాంపుల్ చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ని ఎట్లా అని మందలించింది. మరి అదే ఇప్పుడు రిపీట్ అవుతుందని ఆయన అంటున్నారు. ఇప్పుడు మేమేమంటామంటే రాజ్యాంగం ప్రకారం స్పీకర్కు అత్యున్నత అధికారాలు ఉన్నాయి. వారి జ్యుడిక్షన్లో ఉన్నది విషయం చాలా స్పష్టంగా. మెజార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం కూడా మెజార్టీ సభ్యులు వాళ్ళు అనుకుంటే ఒక గుంపుగా వేరే పార్టీగా ఉండొచ్చు, లేదంటే ఇంకో పార్టీలో మెర్జర్ చేయొచ్చు. దానికి అనేక ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి, గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇది కొత్తగా కాదండి, నిన్నగాక మొన్న మండలిలో కూడా అదే జరిగింది, ఈ రోజు ఇక్కడే జరిగింది. మేము ముందే చెప్పినాం, ఎన్టీవీలో చాలా సార్లు డిస్కషన్ చేసినాం. ఈ పార్టీ ఈ ప్రాంతంలో గుర్తింపు లేదు, పోతా ఉన్నది, టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిందని చెప్పినాం. దాంట్లో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర దాదాపుగా మెజార్టీ 12 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ మా పార్టీలో విలీనం చేయమని చెప్పి నిన్న జరగడం జరిగింది. అది విలీనం కూడా జరిగింది. ఒకరు కృష్ణయ్య గారు నాది టీడీపీ కాదని ఆయన కండువ కూడా అసెంబ్లీకి వేసుకున్నారు. మేము రోజు చూస్తూ ఉంటాం, కండువ కూడా వేసుకోవచ్చు. మిగిలిన ఇద్దరులో ఇంకొకరు అటు ఇటే ఉన్నారు. ఒక్కరు మాత్రం ఆల్రెడీ ఓటుకు నోటు కేసులో చాలా స్పష్టంగా సార్ ఇప్పుడు ప్రజల నిర్ణయం సార్. ప్రజాస్వామ్యంలో మేము చెప్తే రారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ప్రజలు, యావత్ జిల్లా అధ్యక్షులు, పార్టీ సభ్యులందరూ మా పార్టీలో చేరిపోతున్నారంటే ప్రజా సంక్షేమ అభివృద్ధి. ముగ్గురు లేరండి, మా దృష్టిలో ముగ్గురు లేరు. ఒకే ఒక్కడు ఫీన్ టు ప్రిన్సిపాల్ చెప్రాస్ టు అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ఆ రేవంత్ రెడ్డి. ఆయన కూడా ఓటుకు నోటు కేసులో చాలా స్పష్టంగా ప్రజల దృష్టిలో, మీడియా దృష్టిలో, తెలుగుదేశం నాయకుల దృష్టిలో కూడా ముద్రించబడ్డాడు. జైలుకు పోయిండు, చిప్పకూడు దీన్ని కూడా వచ్చిండు. మేము మాట్లాడకూడదని కాదు, పర్సనల్ గా కాదు, వాస్తవం చెప్తున్నాం సార్. సార్ ఇప్పుడు నేను అంటున్నా, ఎన్టీవీలో చూసిన, నేను ఆయన జైలుకు వచ్చింది ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికింది, ఎన్టీవీలో చూసిన. ఎవరుంటారు ఆ పార్టీలో? అట్లాంటి నాయకుడు అధ్యక్షుడు ఉంటే, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే ఎవరుంటారు ఆ పార్టీలో? ఓన్లీ బికాస్ ఆఫ్ ఆయన చేసిన ఓటుకు నోటు కేసులో జరిగిన సంఘటనకు అంతేనా? మీరు నిర్వీర్యం చేయలేదా? ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎవరు నిర్వీర్యం చేస్తే ఎవరు గారండి. ప్రజలు ఎటువైపు ఉంటే నాయకులు అటువైపు ఉండాలి. ప్రజలు అటుంటే మేము ఇటు ఉంటామంటే గుండు సున్న వస్తుంది. నిన్న మహబూబ్నగర్లో ఏమని జరిగింది? అచ్చంపేటలో 20 సీట్లకు 20 కార్పొరేటర్లు అండి, కౌన్సిలర్ 20 గెలుస్తా ఈ ప్రభుత్వం. ఒకవేళ మాది ప్రజా సంక్షేమ అభివృద్ధి లేకపోతే మేము గెలుస్తామా? మాది జరుగుతుందా? ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ నాయకులకు కానీ ఆ గౌరవ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే ఒక్క మాట, నిన్నగాక మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఎమ్మెల్యేని వీరు జాయిన్ చేసుకున్నది వీళ్ళు కాదా? గతంలో 2007లో మా అజయన్న పక్కకే ఉన్నారు ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే. నా మీద ఓడిపోయిన స్పీకర్ సురేష్ రెడ్డి గారు అప్పుడు స్పీకర్ పదవిలో ఉండే. 2007లో మా పార్టీ నాయకులను 11 మంది ఎమ్మెల్యేలను గొర్రెలను బర్రెలను కొన్నట్టు కొంటే, మరి ఆ రోజు స్పీకర్ 5 సంవత్సరాలు ఎందుకు మౌనం వహించిండో, మరి అప్పటికి ఇప్పటికి స్పీకర్ అధికారం మారినాయా? నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. టీడీఎల్పీ నేత అలాగే తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారంపై స్పందించడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే రిషి గారు. అధికారికంగా లాంఛనం పూర్తయిపోయింది, ఇక ఫిరాయింపులు అనే మాట, లేకపోతే ఫిర్యాదులు ఇవన్నీ ఇంకా క్లోజ్ అయిపోయినట్టే కదా? క్లోజ్ అయిందని మీరు అనుకుంటున్నారు, ఇప్పుడే మొదలైందని కాదు, అయిందా అని అడుగుతున్నా. నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు, అయిపోయిందా? టిఆర్ఎస్ పార్టీ పరంగా వాళ్ళు క్లోజ్ అయిన అనుకుంటున్నారో, ఓపెన్ గా ఉందనుకుంటున్నారో, అది వాళ్ళు చెప్పాల్సిన అంశము. ఎక్కడైనా కూడా భారతదేశంలో ఒకటే రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి. ఇప్పుడు సభ్యులకు ఒక పార్టీ చేత ఎన్నిక కాబట్ట సభ్యులకు ఆ పార్టీలో ఉండడానికి మాత్రమే హక్కు ఉంది. ఇతర పార్టీలలో విలీనం చేయమని లేఖ రాసుకునే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళు ఇతర పార్టీలకు పోవాలంటే ఈ పార్టీ ద్వారా సంక్రమించిన శాసనసభ సభ్యత్వం వదులుకుంటే తప్ప ఇతర పార్టీలలో విలీనం కానీ అనుబంధం కానీ చేసుకోవడానికి లేదు. వాళ్ళకి హక్కే లేనప్పుడు స్పీకర్ గారు వాళ్ళు ఇచ్చిన లేఖను అధికారం ఉపయోగించి నేను విలీనం చేస్తున్నా అని ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో అది కూడా రేవంత్ రెడ్డి గారు అంటే స్పీకర్ ఆయన రాజ్యాంగాన్ని కాదనో లేకపోతే ఆయన సొంత నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండదు కదా? అదే నేను చెప్తున్నానండి. పార్టీ విలీనాన్ని తీసుకొచ్చి శాసనసభ్యుల విలీనానికి అనువదిస్తున్నారు. ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నది రాజకీయ పార్టీలకు 2/3 మెజారిటీ రెజల్యూషన్స్ పార్టీని చేసి ఒక పార్టీని ఇంకొక పార్టీలో విలీనం చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. అది కూడా స్పీకర్ గారు కాదు చేయాల్సింది, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి మాత్రమే చేయాలి. అంటే పిఆర్పి పార్టీ ఎలా కాంగ్రెస్ లో విలీనమైందో, లేకపోతే దేవేందర్ గౌడ్ గారు పార్టీని తీసుకెళ్లి పిఆర్పీలో ఏ రకంగా విలీనం చేసిందో ఆ రకమైన
విలీనాలకు మాత్రమే రాజ్యాంగంలో అవకాశం ఉంది తప్ప పార్టీ అనేది సుప్రీం. అందులో శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ ఎవరైనా కూడా అందులో ఒక భాగమే తప్ప వాళ్లకు ఎలాంటి విలీనాల పట్ల నిర్ణయం తీసుకునే అధికారం లేదు. పార్టీ అధ్యక్షుడే సుప్రీం, పార్టీయే సుప్రీం. గతంలో ఎమ్మెల్సీల విలీనానికి సంబంధించిన ప్రక్రియ కూడా మనం చూసాం కదా. ఇప్పుడు మనము డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనం బండి నడిపాం అనుకో, 4 సార్లు నడిపితే పోలీసులు పట్టుకోనంత మాత్రాన అది అక్రమం అవుతుందా? చట్టం ఏం చెప్తుంది అనేది ఇక్కడ చర్చ. ఈ రోజు స్పీకర్ గారు గతంలో ఇట్లానే 1998లో ఉత్తరప్రదేశ్ లో అక్కడ పెద్దల ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే మిత్రుడు అజయ్ కూడా చదువుకున్న నేను అంటే వాళ్ళని కూడా జడ్జిమెంట్ కాపీస్ నేను రెఫర్ చేస్తాను. 1998లో 12 మంది శాసనసభ్యులు బహుజన్ సమాజ్ పార్టీని కాదని అప్పుడున్న పాలకపక్షంలో విలీనం చేసినామని ఇదే రకంగా లేఖ స్పీకర్ గారికి ఇస్తే స్పీకర్ గారు దాన్ని ఆమోదించడం జరిగింది. మాయావతి గారు సుప్రీంకోర్టుకి వెళ్తే స్పీకర్ పరిధిలో అంశం కాదు, ఇది తప్పు అని విస్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రోజు తాత్కాలికంగా తెలంగాణ స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం టీఆర్ఎస్ నాయకులకు ఆనందాన్ని కలిగించొచ్చు కానీ న్యాయపరంగా ఇది నిలవదు. కాబట్టి మేమేమంటున్నామంటే సరే ఇక వాళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ అధికారాన్ని ఉపయోగించి మేము ఏ రకంగా చేస్తాము, ముందుకెళ్తాము అని అంటే చివరగా ఈ దేశంలో శాసనాలు సరిగ్గా అమలు జరుగుతున్నాయా లేదా అని సమీక్షించడానికి న్యాయస్థానాలు పెట్టుకున్నాం భారత రాజ్యాంగం ప్రకారం. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఫోన్ లైన్ లో ఉండండి. ఒకసారి మనం లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. జంధ్యాల రవిశంకర్ ఈయన అసెంబ్లీ ప్రాక్టీసెస్ ని చాలా సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నారు, అడ్వైజర్ గా ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. రవిశంకర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి వ్యవహారంలో నిలబడదని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు, రేవంత్ రెడ్డి కూడా మనతో లైన్ లో ఉన్నారు. ఖచ్చితంగా కోర్టు ముందుకు వెళితే ఇది వీగిపోయేది. సుప్రీంకోర్టు గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, 98లో జరిగింది. ఏం జరిగే అవకాశం ఉంది? ఎవరు చెప్పినా ఒక్కనండి, లా ప్రకారం ఇది జరుగుతుంది, ఇది జరగదు అని చెప్తాము. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ అల్టిమేట్ గా మనకి తెలియదే ఉంది. స్పీకర్ అనేవాళ్ళు పార్టీకి సంబంధించిన సభ్యులే ఉంటారు, నేచురల్ గా వాళ్ళు జడ్జిలుగా కూర్చుంటారు. ఇవన్నీ మామూలుగా నడుస్తుంటాయి. అయితే గతంలో చెప్పిన దానికి కూడా ఒకవేళ కనుక దాని గురించి మాట్లాడుకోవాలంటే మనకి మొదటి నుంచి కూడా 10th షెడ్యూల్లోనే ఉంది. 10th షెడ్యూల్లో ఎవరైనా కూడా ఇండిపెండెంట్ గా ఎన్నికైన ఒక వ్యక్తి కూడా 6 నెలల తర్వాత వేరే పార్టీలోకి మార్చడానికి వీల్లేదు. అంటే ఇండిపెండెంట్ గా వ్యక్తి కూడా అంటే అతను స్పెసిఫిక్ గా చెప్పారనమాట. ఎమ్మెల్సీలు కానీ ఇండిపెండెంట్ ఎన్నికైతే 6 నెలల లోపల నోటీస్ ఇచ్చి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళొచ్చింది. 6 నెలల తర్వాత వెళ్తే వాళ్ళకు కూడా డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఒక పార్టీ తరఫున ఎన్నికై ఇవాళ మనకి తెలుగుదేశం పార్టీ అనేది ఒక నేషనల్ పార్టీగా రిజిస్టర్ అయింది. పైగా పార్టీని విలీనం చేయటం, లెజిస్లేటర్స్ విలీనం చేయటానికి లేదు. వాళ్ళు పార్టీగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కానీ ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ర్యాంక్ అండ్ ఫైల్ అంటే పంచాయత్ లెవెల్ నుంచి అక్కడి నుంచి డెసిషన్ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు రవిశంకర్ వస్తాం మీ దగ్గరికి. రవిశంకర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఏం చెప్తున్నారంటే విలీన ప్రక్రియ అనేది పార్టీ అధ్యక్షులకు సంబంధించిన పూర్తి నిర్ణయం, స్పీకర్ కి ఇందులో సంబంధం లేదు అని ఆయన క్లియర్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నారు. అధ్యక్షులకి కాదండి, మొత్తం ఓటర్స్, వాళ్ళ పార్టీ ప్రతినిధులు, వాళ్ళ పార్టీ సభ్యులు, అంటే పంచాయతీ లెవెల్ నుంచి, అంతే తప్ప వేరే వాళ్ళు చేయడానికి వీల్లేదు. పైగా రిజిస్ట్రేషన్ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ యాక్ట్ కింద 29 కింద జరుగుతుంది. కాబట్టి మళ్ళీ దాన్ని ఏదైనా చేయాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్ కింద జరుగుతుంది తప్ప స్పీకర్లు, గవర్నర్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు దాని పార్టీలను విలీనం చేయటం కానీ పార్టీల విధానాలను డిసైడ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే స్టాట్యూటరీ అండ్ కాన్స్టిట్యూషనల్ రెండింటికి వీళ్ళకి సంబంధం ఉండదండి. కాదు, ఒక విషయం చెప్పండి రవిశంకర్ గారు, ఫైనల్ గా ఎప్పుడు రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్తాం, పోరాటం చేస్తా ఉంటున్నారు, ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే మనకి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వేసి ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి. ఎర్రబెల్లి కేసులు, ఆ ఫిర్యాదులు అవన్నీ యాక్టివ్ గా ఫోర్స్ లో ఉన్నట్టేనా లేకపోతే ఉండవా? విలీన ప్రక్రియ ఏమవుదండి, ఎందుకంటే లా ప్రకారం ఏంటంటే
ఒక పిటిషన్ వేసిన వ్యక్తికి వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి మధ్యలో లిటిగేషన్ కానీ తగాద కానీ ఏమి ఉండదు. కాబట్టి పిటిషన్ వేసిన వ్యక్తి చచ్చిపోయినా కూడా స్పీకర్ డిసైడ్ చేయాలని చెప్పి లాలో పూర్తిగా ఉంది. కాబట్టి ఇది పూర్తి స్పీకర్ గారు తీసుకోవాల్సిన డెసిషన్. ఇక మూడోది ఏంటంటే ఇందులో ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ డిసైడ్ చేయకుండా విలీనాన్ని డిసైడ్ చేయడానికి వీల్లేదు. కాబట్టి యనమల దయాకర్ రావు గారు వేసిన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అది ఆయన టెక్నికల్ గా ఇవాళ ఇమ్మీడియట్ గా దాన్ని ఏం చేస్తారనే దాని మీద ఒక టెక్నికాలిటీ మీద మాత్రమే ఇవాళ మనం అక్కడ వాయిదాలు అడగాల్సిన అవసరం వస్తుందే తప్ప అదర్వైజ్ ఈ కేసుని సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. స్పీకర్ కూడా డైరెక్షన్ లేకుండా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 2 నెలల్లో స్పీకర్ నిర్ణయిస్తారు అని వారు భావిస్తున్నాం అని చెప్పి కూడా సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేయడం జరిగింది, హైకోర్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి స్పీకర్ చేస్తారనే భావిస్తున్నాం మేము, కానీ వారు ఈ రకంగా చేస్తారని భావిస్తాం. ఇప్పుడు రెండు అంశాలు స్పష్టంగా వేరండి. ఇక్కడ ఎమ్మెల్యేలు మెర్జర్ కావడం వేరు, పార్టీ మెర్జర్ కావడం వేరు. మొన్న మండలిలో ఏం జరిగిందో ఇది పూర్తిగా స్పీకర్ పరిధిలోని అంశం. ఎవరికి అధికారాలు లేవండి. స్పీకర్ ఈజ్ ఫైనల్. స్పీకర్ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉండాల్సింది. గతంలో ఇష్యూనే ఉంటారు కదా 98లో యూపీ సంబంధించి బీఎస్పీ ఎమ్మెల్యేలు బెర్జరప్పుడు కూడా మరి సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తప్పు పట్టింది. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఒక గుంపు పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా ఒకవేళ ఉంటే వెళ్తారు కదా కోర్టుకి, తర్వాత వెయిట్ చేస్తాం కదా నిర్ణయం. ఏదైనా సుప్రీంకోర్టు తప్పు పడితే వస్తాయి కదా, దానికి ఎందుకు మేమేమంటే పార్టీ ఇప్పుడు 12 మంది మెజార్టీ ఎమ్మెల్యేలు మెర్జర్ వేరు. పార్టీ మెర్జర్ అనేది కేంద్ర ఎన్నికల ఆధీనంలో ఉంటుంది. ఎమ్మెల్యేల మెర్జర్ అనేది రాష్ట్ర స్పీకర్ గారి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మా పార్టీ నుంచి 2007లో ఎమ్మెల్యేలు ఎవరైతే మరి కాంగ్రెస్ పార్టీలో పోతే కూడా అప్పుడు ఇదే రవిశంకర్ చందేల గారు అడ్వైజర్ కూడా ఉండే కాంగ్రెస్ పార్టీకి. మేము ఏం చెప్తా ఉన్నామంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసు. 5 సంవత్సరాలు స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉట్టిగానే ఉండే. మేమేమంటున్నామంటే మొత్తం యావత్ పార్టీ పోయి మెర్జర్ అయిన సందర్భంలో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు 15 మంది ఎమ్మెల్యేలు 12 మంది పోయి మెర్జర్ అయిపోయిన సందర్భంలో ఇంకా మాట్లాడితే దానికి ఏముంటుంది? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. రిషి గారు చెప్పండి. మిత్రుడు ఏదైతే ఉదాహరిస్తున్నాడో టిఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలకు పోయినప్పుడు కూడా వారి మీద పోటీ చేసిన సురేష్ రెడ్డి గారే ఆనాడు స్పీకర్. వారు వాయిదాల మీద వాయిదాలు వేసి 2009 ఫిబ్రవరిలో స్పష్టంగా వాళ్ళని అనర్హులుగా ప్రకటించుకుంటూ జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. పార్టీ ఫిరాయింపులు ఆమోదిస్తున్నామని చెప్పి స్పీకర్ గారు ఆనాడు నిర్ణయం తీసుకోలేదు. దయచేసి మిత్రుడు జీవన్ రెడ్డి గారికి అక్కడ శాసనసభలో అసెంబ్లీ జడ్జిమెంట్ ఉంటది, ఒకసారి దాన్ని చూసుకోమనుంది. ఆనాడు టిఆర్ఎస్ శాసనసభ్యులు ఆనాడు వాళ్ళ పార్టీ కూడా ఫిరాయించలే, కండువా కప్పుకోలేదు. దయచేసి రిషి గారు ఇది కూడా గుర్తు పెట్టుకోండి. వాళ్ళ కుటుంబ సభ్యులు కండువా కప్పుకున్నారు. ఇండిపెండెంట్ శాసన మండలి సభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్ గారికి శాసన మండలి సభ్యుడిగా నామినేషన్ కు సంతకం పెట్టినందుకే వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలే. ఆ రోజు ఏ శాసనసభ్యుడు కూడా. దాని మీద టిఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. టిఆర్ఎస్ ఫిర్యాదును స్పీకర్ గారు ఆమోదించడం అంటే దాని మీద చర్యలు తీసుకోవట్లేదని హైకోర్టుకు సుప్రీంకోర్టు వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. చివరికి 2009 ఫిబ్రవరిలో ఆ సభ్యులందరినీ కూడా అనర్హులుగా ప్రకటించుకుంటూ స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఆనాడు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎంతవరకు ఉందంటే కేసు వాయిదాలు వేసుకుంటూ పోవడానికి వారికి హక్కు అధికారం ఉందేమో, కానీ ఇతర పార్టీల నుంచి ఇతర బీఫామ్ల మీద గెలిచిన వాళ్ళని తీసుకెళ్లి ఇంకొక పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్ గారికి లేదు. చాలా స్పష్టంగా మెర్జర్ జరిగింది. మెజారిటీ పీపుల్ గుంపుగా సపరేట్ గా ఉండొచ్చు ఫిరాయింపుల చట్టం ప్రకారం, లేదంటే ఇంకో పార్టీలో పోయి చేరొచ్చు. ఏం చేస్తారండి మేము చెప్తాం. ఒక ఓటుకు నోటు కేసులో స్వయంగా వ్యక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇదే పరిస్థితి పార్టీలో చేసిరు కాబట్టి 12 మంది ఎమ్మెల్యే మా పార్టీలో చేరిపోయినారు. ఆయన కూడా చేరుతారండి. ఆయుష్ వేరు ఇప్పుడు దాంట్లో కాదు. రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు మీరు మీ ముందున్న గారు? 2 ఒకటి ప్రజాక్షేత్రం, 2 న్యాయస్థానం. ప్రజాక్షేత్రంలో ప్రజలను చైతన్యం చేస్తాం, ప్రజా పోరాటాలు కూడగడతాం, ప్రభుత్వాలు పాలకులు చేస్తున్న అరాచకాల పట్ల ప్రజా ఉద్యమాలు తీసుకొస్తాం. రెండవది న్యాయస్థానం ఎక్కడ విధి లేనప్పుడు న్యాయస్థానాల తలుపు తట్టడం తప్పదు.
స్పీకర్ గారే అల్టిమేట్ కాదు. స్పీకర్ గారి నిర్ణయాలు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే న్యాయస్థానాలు సమీక్షించిన సందర్భం ఉంది. కాబట్టి న్యాయస్థానాలు సమీక్షించి స్పీకర్ గారి నిర్ణయాలను తిప్పికొట్టిన సందర్భం ఉంది. పార్లమెంటులో బిల్లులు పాస్ చేస్తే కూడా ఆ బిల్లులు కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే అత్యున్నత ప్రజా ఇదైన మన పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయాలను కూడా సమీక్షించిన సందర్భాలు స్పీకర్లు కాదు, పార్లమెంటులో బిల్లులు పెట్టి ఆమోదిస్తే కూడా ఆ బిల్లు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కి అగెనిస్ట్ గా ఉంది అన్న సందర్భంలో ఆ బిల్లులను కూడా తిరస్కరించిన సందర్భం ఉంది. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముందున్నది ప్రజల దగ్గరికి వెళ్ళడం ఒకటి, న్యాయస్థానానికి వెళ్ళి తీసుకున్న నిర్ణయాలను చూద్దాం న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్క మాట సార్, 2 ద్వారాలు అన్నారు కదా, ప్రజాక్షేత్రంలో ఇంకా వారికి అవకాశం లేదు. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన అచ్చంపేట ఎన్నికల్లో 20/20 మేమే గెలిచాం. ఇంకా ప్రజాక్షేత్రం ఎక్కడ ఉందండి? వరుస పెట్టి పరంపర వాళ్ళు వెళ్తామని ప్రయత్నాన్ని మనం ఆపలేం. నేను అదనట్లే రిషి గారు, మీరు దయచేసి వినండి. వారే చెప్పినారు, ఒకటి ప్రజాక్షేత్రం, రెండోది న్యాయస్థానం అన్నారు. న్యాయస్థానం తిరగడం వారికి అలవాటే, దానికి ఆప్షన్ ఉంది. కానీ వినండి సార్ రిషి గారు, ఒక మాట, ప్రజాక్షేత్రంలో ఎక్కడ ఉందండి? నిన్న గుండు సున్నా వచ్చింది, వరుస పెట్టి 6 అపజయాలు జరిగిన తర్వాత ఇంకా ప్రజాక్షేత్రం ఎక్కడ ఉందండి? మహబూబ్నగర్ ఆయన సొంత జిల్లాలో, ఆయన పక్క నియోజకవర్గంలో 20/20 మేము గెలిచిన ఇంకా ప్రజాక్షేత్రంలో ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం. ఓటమిని అంగీకరించండి. వారు చేరింది కూడా కరెక్టే, ప్రజలు పంపితేనే చేరిరని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. గోని ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్. ఇక్కడ జీవన్ రెడ్డి గారు మిత్రుడు ఏదైతుందో తప్పుడు వాదనలు చేస్తున్నారు. 2007లో కౌన్సిల్ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళు నామినేషన్ మీద ఫైల్ చేసినందుకు ఏదైతుందో వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ ఇచ్చారు. 5 ఏళ్లు పెండింగ్ పెట్టలే, దాన్ని హియరింగ్ స్టార్ట్ చేశారు. 1.5 year అయినా వేణుగోపాల్ మన మత్స్యాచారి గారు దీన్ని హియరింగ్ చేయలేదు. ఈ రోజు విడతల వారీగా చేరిన టీడీపీ సభ్యులు ఏదైతుందో మన ఒకేసారి పిటిషన్ 3 రోజుల కింద ఇచ్చినందుకు ఏదైతుందో వాళ్ళను మెర్జ్ అయినట్టుగా చేశారు. కానీ అదే వైఎస్ఆర్పీ 2 సభ్యుల్ని ఇప్పటి వరకు నిర్ణయం చేయలే. కాంగ్రెస్ దాని మీద నిర్ణయం చేయలే. ఆ 2 నిర్ణయాలు చేయకుండా ఇది చేయడము ఒక యూపీనే కాదు, హర్యానాలో గతంలో ఏదైతుందో గత 5 years బ్యాక్ ఏదైతుందో భజన్ లాల్ కొడుకు పార్టీ పెడితే 5 ఎన్నికైతే పార్టీకి వ్యతిరేకంగా 5 మెర్జ్ అయితే 5 హర్యానా కోర్టు డిస్క్వాలిఫై చేసిన సంఘటన ఉంది. ఒక యూపీఏ కాదు, ఇక్కడ మన హర్యానా కూడా జరిగింది. ఇప్పుడు స్పీకర్ ఏదైతుందో ఖచ్చితంగా కోర్టు పరిధికి వస్తుంది. ఒక నిర్ణయం కోర్టు ఏం చెప్పే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్ గా యూపీలో హర్యానాలో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టే అవకాశం ఉంది. పార్టీ నిర్ణయం తీసుకోవాలి కానీ లెజిస్లేచర్ అనేది నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. చట్టంలో మార్పు వచ్చింది, అక్కడ పార్టీనే బీఫామ్ ఇస్తుంది, పార్టీనే గుర్తిస్తుంది కనుక లెజిస్లేచర్ పార్టీ మెర్జ్ చేయడానికి వీల్లేదనేది హర్యానాలో జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఆ ఆప్షన్ అయితే వారికి ఓపెన్ గానే ఉంది, కోర్టు ఆప్షన్ అయితే వారికి ఓపెన్ గానే ఉంది. ప్రజాక్షేత్రంలో అయితే విలవిల కొట్టుకుంటా ఉన్నారు, వరుస పెట్టి 6 అపజయాలు జరిగినాయి, మీ అందరికి తెలుసు. ఇంకా ప్రజాక్షేత్రంలో వాళ్ళకి స్థానం లేదు. రిషి గారు లేటెస్ట్ గా మొన్న అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ శాసనసభ్యులు విడిగా సమావేశం పెడితే కూడా దాన్ని స్పీకర్ కాకుండా గవర్నర్ గారు దాన్ని అక్నాలెడ్జ్ చేసినా కూడా సుప్రీంకోర్టు హ్యాస్ పాస్డ్ రిమార్క్స్, మన అందరికి తెలుసు. అది చేసిన నిర్ణయాన్ని కూడా వెనక్కి చేసి స్టేటస్ కో ప్రకటించడం జరిగింది. అంటే డెఫినెట్గా ఏంటంటే నాకు అర్థమైన మట్టుకి, చట్టం నాకు అర్థమైన మట్టుకి ఏంటంటే ఎవరైనా సరే పార్టీలో మెజారిటీ సభ్యులు ఒకవేళ కనుక ఇండిపెండెంట్ కింద ఆయన జంజాల శంకర్ గారు చెప్పినట్టు ఇండిపెండెంట్ గెలిచి ఒక పార్టీకి మెర్జ్ కావాలన్నా అనుబంధ సభ్యుడిగా కొనసాగుతాడు తప్పితే ఆ లెజిస్లేచర్ వీళ్ళు కూడా అనుబంధ సభ్యులుగానే అనుకోవాలా? యాక్చువల్గా అయితే వీళ్ళు 12 మంది అనుబంధ సభ్యులుగా కనుక ఒకవేళ కనుక స్పీకర్ గారు రూలింగ్ పాస్ చేస్తుంటే దట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ అది మెర్జ్ చేశారు. యాక్చువల్గా ఇప్పుడు మెర్జ్ చేసింది, మరి టెక్నికల్ గా చట్టం ముందు ఏ మేరకు నిలబడుద్ది? మీరు అన్నట్టుగా సేమ్ అదే మాయావతి కేసులో యూపీఏలో జరిగిన దాంట్లో సిమిలారిటీస్ ఉన్నాయా లేవా అనేది రేపు కోర్టు ముందు తేలాల్సిన విషయం. డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఇంకొక టెక్నికల్ మిస్టేక్ కూడా జరిగింది నాకు కనపడతా ఉన్నది. ఏంటంటే ఇందాక వారు చెప్పినట్టు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని మీరు పరిష్కరించలే అసలు ఫస్ట్ ముందు. అదే కదా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అట్లా అవదు దయచేసి అట్లా అవదు. అంటే నల్ అండ్ వైడ్ కాదు. సే యూ క్యాన్ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ డీమ్ టు హావ్ బీన్ వాట్ యు కాల్ రైట్. ప్రసాద్ రెడ్డి గారు 4 అంశాలు అంటే ఇప్పుడు ఎవరి పరిధిలోకి వస్తుంది? ఇప్పుడు సుప్రీంకోర్టు దీని మీద చేయొచ్చా, లేకపోతే ఈసీ చేయాలా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, లేకపోతే పార్టీ అధినేతదా?
ఇన్ని ఉన్నాయి ప్రశ్నలు. ఇవన్నీ చాలా గ్రే ఏరియాస్ ఉన్నాయండి ఇందులో. ఫిరాయింపుల చట్టంలోనే లోపాలు ఉన్నాయి. ఆ చట్టం లోపాలను సవరించడానికి 4-5 కమిటీలు వేశారు. అవి సిఫార్సులు కూడా చేసినాయి. లా కమిషన్ కూడా సిఫార్సులు చేసిందండి. కానీ దాన్ని సర్దుబాటు చేయడానికి ఎందుకో రాజకీయ వర్గాలు అంత ఆసక్తిగా లేవు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కి రాజమార్గం ఉన్నది. రాజకీయ వర్గాలకు అన్నిటికీ రాజమార్గం ఏంటంటే వాళ్ళని 12 మంది రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికల్లో ఘన విజయం సాధించవచ్చు. మన జీవన్ రెడ్డి గారు చెప్తున్నాడు అది రాజమార్గం. కాబట్టి ఆ మార్గాన్ని ఎంచుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది నేను అనుకుంటున్నాను. మీరు రెస్పాండ్ అవుతారా ఈ విషయం మీద వర్మ గారు? ఈ విషయంలో అనుకుంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో కింద పడడం పైకి లేవడం జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా వాపుని బలం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కడ ఏ పార్టీ అనండి భారతదేశంలో రైట్ రన్నింగ్ ట్రైన్, పొలిటికల్ అన్నది రన్నింగ్ ట్రైన్. ఎక్కువడు ఎత్తుంటాడు, దిగువడు దిగుతుంటాడు. అలాగే ఒక నీరు వెళ్ళిపోయింది, యువత వస్తుంది. ఇవాళ కాదు రేపు కాదు, తెలుగుదేశం పార్టీ అనేది వదిలేదు. ప్రజాపక్షాన్ని పోరాడి ఎక్కడికక్కడ పార్టీ యొక్క స్టాండ్ నిలబెడతాను ఉంటారు. పార్టీని రేపు క్లోజింగ్ రిమార్క్ అంటే ఎమ్మెల్యే గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు క్లోజింగ్ రిమార్క్ ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీకి దుస్థితి రావడానికి కారణం ఎవరో కూడా కాదు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారే. వారే యాక్చువల్ గా ఈ తెలంగాణలో పార్టీకి నాకు సంబంధం లేదు మీరు నడుపుకోండి అని చెప్పి అనటం వల్లనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనలేదు సార్. మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ అంటంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎమ్మెల్యేల్లో నాయకత్వం డెఫినెట్ గా నాయకత్వం పటిష్టంగా ఉంటే కింద క్యాడర్ కానీ కింద నాయకులు కానీ ధైర్యం ఉండాలి. ధైర్యం అనేది ఇవ్వకపోవడం వల్ల ఇట్లా రేవంత్ రెడ్డి ఏదో ధైర్యం 100% అజయ్ గారు చెప్పినంత నేను ఏకీభవిస్తా ఉన్నా. ఎందుకంటే నాయకత్వం చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు గారు ఒకవైపు అయితే ఒక నేరస్తుని తీసుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టడం వల్ల కూడా మొత్తం పార్టీ సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు గారు మాట్లాడుతూ సార్ చంద్రబాబు అజయ్ గారు చెప్పిన మాటతో ఏకీభవిస్తూ ఒక నేరస్తుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రేవంత్ రెడ్డి ఉండడం ద్వారా ఈ పార్టీకి దృష్టి వచ్చిందని భావిస్తాం. వర్మ గారు అలాగే టెలిఫోన్ లైన్లోకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు, ధన్యవాదాలండి. గోని ప్రకాష్ గారు ధన్యవాదాలు. జంధ్యాల రవిశంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.